19 ఏళ్ల మనీష. ఆమె ఒక స్కూల్ టీచర్. ప్రతిరోజు రోజులాగే స్కూల్‌కి వెళ్ళేది, తిరిగొచ్చేది. కానీ ఈసారి స్కూల్‌కి వెళ్ళిన ఆమె తిరిగి రాలేదు. 2 రోజుల తర్వాత ఊరు చివర ఉన్న పొలాల్లో ఆమె శవం పడేసి ఉంది. శవం పడేసి ఉందంటే ఆ శవం మామూలుగా లేదు. ఆమె మొహంపై ఎవరో యాసిడ్ పోశారు. అలాగే ఆమె 2 కళ్ళు కూడా పీకేశారు. మెడని కట్ చేశారు. అదేంటంటే మెడని సగం కట్ చేశారన్నట్టు. తల, మొండెం వేరు వేరుగా పడున్నాయి. ఇంత జరిగితే పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ చేసి ఏమని చెప్పిందో తెలుసా? ఆమెది హత్య కాదు, ఆత్మహత్య అని చెప్పింది. అలాగే పోస్ట్ మార్టంలో డాక్టర్స్ ఏమన్నారో తెలుసా? ఈమెది ఆత్మ ఆత్మహత్య కూడా కాదు. ఏవో జంతువులు ఆమె కళ్ళు పీకేసుంటాయి. ఆమె మెడని కొరికేసుంటాయని చెప్పారు. అమ్మాయి చావు ఇంత దారుణంగా జరిగింది. కానీ ఎవరిని కాపాడదామని చెప్పి సిస్టమ్ మొత్తం కలిసి ఈ అమ్మాయి చావుని ఒక న్యాచురల్ డెత్‌గా క్రియేట్ చేయాలని అనుకున్నారు. నిజానికి మనీషని ఎవరు చంపారు? సిస్టమ్ మొత్తం ఎవరిని కాపాడాలని అనుకుంది. అలాగే ఈ అమ్మాయి మర్డర్ వెనకాల ఉన్న అసలైన నిజాలు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఆ అమ్మాయి పేరు మనీష. ఆమె హర్యానాలోని భివానీ అనే ఒక చిన్న గ్రామంలో నివసిస్తుండేది. అయితే ఆమె కుటుంబానికి తోడు, నీడ, అండ అన్నీ. సో, ఆమె చిన్న వయసులోనే కిడ్స్ కేర్ అనే విశ్వవిద్యాలయంలో ఒక ప్రైవేట్ టీచర్‌గా జాయిన్ అయింది. అయితే ఆ రోజు ఆగస్ట్ 11 సోమవారం. ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా స్కూల్‌కు వెళ్ళింది. వెళ్ళేటప్పుడు నాన్న నేను స్కూల్‌కు వెళ్ళొస్తా అని చెప్పింది. వాళ్ళ నాన్నగారి పేరు సంజయ్ సింగ్. సో, అలాగే ఆమె మనీషా స్కూల్‌కి గూడా వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం 1:30 అవుతుంది. సో, ఆ 1:30కు మనీషా వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి, నాన్న నేను నర్సింగ్ ఐడల్ ఇంటర్నేషనల్ కాలేజ్‌కి అడ్మిషన్ కోసం వెళ్తున్నాను అని చెప్పింది. సో, అప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా ఓకే. వెళ్ళమ్మా. ఓకే. జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. చెప్పిన తర్వాత సాయంత్రం అవుతుంది. మనీషా ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళ నాన్నగారికి టెన్షన్ మొదలైపోయింది. సాయంత్రం 4:30 అవుతుంది. అయినా కానీ మనీషా ఇంకా ఇంటికి రాకపోయేసరికి తను చాలా టెన్షన్ పడిపోయాడు. ఇక్కడ మీరు చూడండి, ఎవరైనా మనకు కావాల్సిన వాళ్ళు, అలాగే మనం ప్రేమించిన వారు గనక టైంకి ఇంటికి రాకపోయినా, అలాగే మన ఫోన్ గనక వాళ్ళు లిఫ్ట్ చేయకపోయినా, మనం ఏ విధంగానైతే టెన్షన్ పడతామో, అలాగే మనీషా వాళ్ళ తండ్రి కూడా ఆ రోజు అలా టెన్షన్ అనేది పడ్డాడన్నమాట. అప్పుడు టైం 6:30 అవుతుంది. ఇంకా మనీషా ఇంటికి రాకపోయేసరికి, మనీషా వాళ్ళ తండ్రికి గుండెలో అలజడైతే మొదలైంది. తను చాలా టెన్షన్ అయితే పడిపోయాడు. ఎందుకంటే మనీషా ఫోన్ స్విచ్ ఆఫ్. సాయంత్రం 6:30 అవుతుంది. మనీషా ఇంకా ఇంటికి రాలేదు. సో, తన తండ్రి కంగారు పడిపోయి మనీషా వాళ్ళ బ్రదర్‌కి ఫోన్ చేసి చెప్పారు. ఇంకా మనీషా రాలేదు అని చెప్పి. సో, అప్పుడు ఆ బ్రదర్‌కి కూడా కొద్దిగా టెన్షన్ మొదలైంది. టైం 7:30 అవుతుంది. మనీషా వాళ్ళ బ్రదర్ మనీషాకు కాల్ చేశాడు. మనీషా ఫోన్ రింగ్ అవుతుంది. అయినా లిఫ్ట్ చేయలేదు. చాలా సార్లు ఫోన్ చేశాడు. అయినా లిఫ్ట్ చేయలేదు. అయితే కొద్ది సేపటికి అంటే ఒక 10 మినిట్స్ గ్యాప్ తర్వాత మనీషా ఫోన్ నుంచి ఒక కాల్ అయితే వచ్చింది. ఆ కాల్ వచ్చిన తర్వాత మనీషా వాళ్ళ బ్రదర్ కొద్దిగా రిలాక్స్ అయ్యాడు. ఓకే. మనీషా క్షేమంగానే ఉంది అని ఆయన ఫీల్ అయ్యాడు లోపట. కానీ కాల్ లిఫ్ట్ చేసిన అతను హలో మనీషా, హలో మనీషా అని అంటున్నా కానీ అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు. ఒక 10 సెకండ్స్ హలో మనీషా ఎక్కడున్నావు? హలో మనీషా, హలో మనీషా ఎక్కడున్నావు? అని అంటున్నా కానీ అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాల్ అనేది కట్ అయిపోయింది. కట్ అయిపోయిన తర్వాత కాల్ బ్యాక్ చేస్తే ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ళిద్దరికీ కూడా ఇంకా టెన్షన్ మొదలైపోయింది. వెంటనే తండ్రి, కొడుకులు ఇద్దరు కూడా బైక్ మీద మనీషా వెళ్ళిన కాలేజ్‌కి, అదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఐడల్ ఇంటర్నేషనల్ కాలేజ్. నర్సింగ్ ఐడల్ ఇంటర్నేషనల్ కాలేజ్‌కైతే వెళ్లారు. వెళ్లి మనీషా వాళ్ళ తండ్రి మనీషా ఫోటో చూపిస్తూ, "నా కూతురు ఇక్కడికి అడ్మిషన్ కోసం వచ్చింది. ఇంకా ఇంటికి రాలేదు. ఇక్కడికి వచ్చిందా?" అని అడిగారు. సో, అడిగిన తర్వాత వాళ్ళు ఆ కాలేజ్‌లో ఉన్న వాళ్ళు ఎంత ర్యాష్‌గా సమాధానం ఇచ్చారు అంటే, "నీ కూతురు ఇక్కడికి రాలేదు. ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి" అని వాళ్ళు చాలా ర్యాష్‌గా సమాధానం ఇచ్చారు. సో, వీళ్ళు మాట్లాడుతూ ఉంటే మనీషా వాళ్ళ బ్రదర్‌కి ఆల్కహాల్ స్మెల్ అయితే వచ్చింది. సో, అతను అర్థం చేసుకున్నాడు. వీళ్ళు తాగున్నారు అని చెప్పి. సీ ఒక విశ్వవిద్యాలయంలో వాళ్ళు ఆ టైంలో తాగి ఉన్నారు అంటే, మన సిస్టమ్‌లో ఉన్న వ్యవస్థ ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక అండర్‌స్టాండింగ్‌కైతే రావచ్చు. వాళ్ళ బ్రదర్‌కి ఏమనిపించిందంటే, వీళ్ళు ఏదో దాస్తున్నారు అని వారి కళ్ళలో చూస్తే అర్థమైపోతుంది. అంటే మొహం ఫేస్ టు ఫేస్ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారన్నమాట. సో, ముఖం కిందకేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మాట్లాడుతున్నారు. సో, సంజయ్ వాళ్ళ బ్రదర్‌కి వీళ్ళు ఏదో దాస్తున్నారు అని అర్థమైపోయి, మీరు సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. చూపించిన తర్వాత మేము కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని మనీషా వాళ్ళ బ్రదర్ అయితే మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈ కాలేజీ వాళ్ళు అయితే మేము సీసీటీవీ ఫుటేజ్‌ని మేము చూపించాం. మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చాలా గట్టిగా మాట్లాడారు. వాళ్ళని తోసేశారు కూడా.
సో తోసేసిన తర్వాత ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పోలీసులకైతే ఫోన్ చేశారు. జరిగిన విషయం మొత్తం చెప్పారు. సో అక్కడికి ఒక ఎస్ఐ అయితే వచ్చాడు. ఎస్ఐ వచ్చిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్‌ని చూపించండి అని వాళ్ళని అడిగాడు. సో ఇక్కడ పోలీసులు అడిగినా కానీ వాళ్ళు మేము సీసీటీవీ ఫుటేజ్‌ని మేము చూపించాం అని కరాఖండిగా అయితే చెప్పాడు. అయితే ఇక్కడ పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ చూపించండి అని గట్టిగా మాట్లాడలేకపోయారు. సో ఇక్కడే మనకు అర్థమైపోతుంది. మన పోలీస్ వ్యవస్థ, ఆ రాష్ట్రం సిస్టమ్ ఎలా ఉందో మనకు ఈ విషయం చూసే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనీషా వాళ్ళ తండ్రి అలాగే వాళ్ళ బ్రదర్ సరాసరి పోలీస్ స్టేషన్‌కి అయితే వెళ్లారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి నా కూతురు కనబడట్లేదు. ఇలా జరిగింది. కాలేజ్ వాళ్ళు కూడా ఇలా మాట్లాడారు అని పోలీసులకైతే చెప్పారు. ఇక్కడ ఎంత దారుణమైన విషయం వాళ్ళిద్దరికీ జరిగిందంటే పోలీసులు కూడా వాళ్ళని పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం పక్కకు పెట్టండి. అక్కడ ఉన్న సీఐ ఏమన్నాడు అంటే అమ్మాయి వయసులో ఉంది గదా! ఎక్కడికైనా వెళ్ళుంటుంది. ఫ్రెండ్స్‌తో కలిసి పిక్నిక్ గాని, లేక ఇంకెక్కడికి గాని వెళ్ళుంటుంది. సో, మీరు ఎందుకింత టెన్షన్ పడుతున్నారు? తెల్లారితే ఆమె వస్తుంది గదా! మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి అని సమాధానం ఇచ్చారు. ఇక్కడ చూడండి పోలీస్ వాళ్ళ నిర్లక్ష్యమా? లేకపోతే ఐడియల్ కాలేజ్ వాళ్ళకు, అలాగే పోలీస్ వాళ్ళకి ఏమైనా లింక్స్ ఉన్నాయా? సో, పోలీస్ వాళ్ళు వెళ్ళిపొమ్మన్న తర్వాత తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అక్కడ ఇక్కడ తన కూతురు కోసం వెతికి విసిగిపోయి చివరికి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయినా కానీ వాళ్ళకి నిద్ర వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. అదే ఆలోచనలో తన కూతురు ఎటు వెళ్ళింది అని చెప్పి. సో తెల్లారిపోయింది. తెల్లారిపోయిన తర్వాత ఆ రోజు ఆగస్టు 12. సో ఉదయాన్నే ఇద్దరు కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి వెళ్లారు. పోలీస్ స్టేషన్‌కి వెళ్లి పోలీస్ స్టేషన్ బయట వాళ్ళు కూర్చొనున్నారు. కూర్చొనున్నారు. వచ్చిపోయే అధికారుల కాళ్ళ వేళ్ళ పడ్డారు. కాళ్ళ వేళ్ళ పడ్డారు. అయినా కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరూ పట్టించుకోకపోయేసరికి అప్పుడు టైం ఎంత అవుతుందంటే 5:30 అవుతుంది. 5:30 సమయంలో ఆ పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఒక ఏఎస్ఐ శకుంతలా దేవి అని చెప్పి వారిపై దయ తలచి కంప్లెయింట్ అయితే తీసుకుంది. కంప్లెయింట్ తీసుకొని ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసింది. ఒక అమ్మాయి కనబడకుండా పోయి 30 గంటలవుతుంది. 30 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. సో ఒక క్రిమినల్ ఈ 30 గంటల్లో ఎవిడెన్స్‌ని ఎంతలా నాశనం చేయొచ్చో, ఒక క్రిమినల్ ఎంత దూరం పారిపోవచ్చో మీ అందరికీ తెలుసు. అయితే శకుంతలాదేవి గారు ఆ రోజు పోలీస్ స్టేషన్ కాలేజ్‌కి వెళ్లారు. కాలేజ్‌కి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చూపించమని అడిగారు. సో ఆమె వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ చూపించు అని అన్నా కానీ వాళ్ళు మళ్ళీ చెప్పారు కరాఖండిగా మేము చూపించాం అని. సో అక్కడే మనకు అర్థమైపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యూరిటీ గార్డ్స్, ఒక కాలేజ్‌లో పనిచేసే వాళ్ళు, ఒక పోలీస్‌తో ఇంత కరాకండిగా మాట్లాడేసరికి వాళ్ళ వెనక రాజకీయంగా ఏదో ఒక సపోర్ట్ ఉండే ఉంటుంది అని మనకు అర్థమైపోయింది. సో ఆ నెక్స్ట్ డే ఆగస్ట్ 13న శకుంతలాదేవి గారు సంజయ్ సింగ్‌కి అయితే కాల్ చేశారు. కాల్ చేసి ఇక్కడ కాలేజ్ వెనకాల ఉన్న పొలాల్లో ఒక అమ్మాయి శవం పడి ఉంది. మీరు వెంటనే ఇక్కడికి వచ్చి ఆమె ఎవరో మీరు గుర్తుపట్టాలి అని చెప్పడం అయితే జరిగింది. అయితే సంజయ్ సింగ్‌కి గుండె ఆగినంత పనైంది. ఆ అమ్మాయి ఎలా ఉంది అంటే బట్టలన్నీ చినిగిపోయి 75% బాడీనే కనబడుతుంది. బట్టలన్నీ చినిగిపోయాయి. ఆ అమ్మాయి ముఖమంతా కాలిపోయింది. ఎందుకంటే యాసిడ్ పోసారు. సో ఆమె కళ్ళు 2 కూడా పీకేసున్నాయి. గుంతలు పడున్నాయి. రక్తపు గుంతలు పడున్నాయి. సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటేనే ఆ స్మెల్ వల్ల ఎవరు కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేకపోయారు. తన తండ్రి మాత్రం ఈమె నా కూతురే అన్న భయంతో ఆ అమ్మాయి దగ్గరికైతే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మనీషాని గుర్తుపట్టాడు. ఈమె నా మనీషా రానే అని చెప్తూ గుండెలు బాదుకుంటూ ఏడ్చాడు. ప్రజలంతా గుమిగూడారు. మనీషా చనిపోయింది అని అందరికీ అర్థమైపోయింది. జస్టిస్ మనీషా అనే నినాదం మొదలైపోయింది. మొదలైపోయి ఇదంతా పోలీస్ వైఫల్యమే అని ప్రజలు గుర్తించి, ప్రజలు ఆలోచించి ఇదంతా పోలీస్ వైఫల్యమే అని చిర్రెత్తుకుపోయారు. ధర్నాలు, నిరసనలు మొదలైపోయాయి. తర్వాత మనీషాని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లిన మనీషాని పోస్ట్‌మార్టం చేశారు. అయితే పోస్ట్‌మార్టం చేసిన తర్వాత డాక్టర్స్ ఏమని చెప్పారో తెలుసా? మనీషా కిడ్నీలో ఈ ఆర్గానోఫోరసిస్ అనే ఒక పురుగుల మందు అయితే వాళ్ళకి దొరికిందట. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే మనీషా విషం తాగి చనిపోయింది అని వాళ్ళ ఉద్దేశం. అయితే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే రిపోర్ట్‌లో రేప్ జరగలేదు అని వాళ్ళు తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ శవం మీద గాని, అలాగే మనీషా యొక్క బట్టల మీద గాని ఎలాంటి స్పెర్మ్ ఆనవాళ్ళైతే వాళ్ళకు దొరకలేదట. అంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళు ఏమని చెప్పారంటే ఇది
హత్య కాదు, అలాగే లైంగిక హత్య కూడా, లైంగిక హత్య అంతకంటే కాదు అని డాక్టర్స్ అయితే తేల్చి చెప్పారు. మొహం మీద యాసిడ్ పోసి అలాగే 2 కళ్ళు పీకేస్తే అది హత్య కాదా? అలాగే ఏ మనిషి అయినా ఈ విధంగా సూసైడ్ చేసుకుంటారా? నిజంగా డాక్టర్స్‌కి కామన్ సెన్స్ అనేది ఉందా? ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడంతో, అలాగే ధర్నాలు చేయడంతో గవర్నమెంట్‌పై ఒత్తిడి పెరిగింది. సో, గవర్నమెంట్‌పై ఒత్తిడి పెరగడంతో అక్కడున్న పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే ట్రాన్స్‌ఫర్ చేసింది. అలాగే ఈ కేస్‌ని కొత్త పోలీసులకు అప్పగించింది. సో, అప్పగించిన తర్వాత వాళ్ళు సెకండ్ టైమ్ అయితే పోస్ట్ మార్టం చేయడం జరిగింది. అయితే ఈ సెకండ్ టైమ్ పోస్ట్ మార్టంలో తేలింది ఏంటంటే ఇది ఇంకా దారుణం అని చెప్పొచ్చు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో ఏముంది అంటే, మనీషాని ఏదో జంతువు దాడి చేసింది అని ఉంది. అంటే మనీషా మెడని ఏదో ఒక జంతువు కొరికింది. అలాగే 2 కళ్ళు పీకేసింది. మనీషా ఏదో జంతువు దాడి చేయడం వల్ల చనిపోయింది అని చెప్పి, అలాగే మనీషా శవం మీద ఎలాంటి స్పెర్మ్ అనేది దొరకలేదు అని చెప్పి డాక్టర్స్ అయితే రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ జనాలు ఎంత పిచ్చోళ్ళలాగా వీళ్ళకి కనబడుతున్నారంటే, చాలా పిచ్చోళ్ళలాగా కనబడుతున్నారు. కానీ జనాలు పిచ్చోళ్ళా? పిచ్చోళ్ళు కాదు. ఏదైనా జంతువు ఒక వ్యక్తిపై దాడి చేస్తే, ఒక మెడపైనే దాడి చేస్తదా? కండ్లపైనే దాడి చేస్తదా? అని ప్రజలు రివర్స్ అయ్యారన్నమాట. సో, ఇక్కడ ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. ఇక్కడ టోటల్ పోలీస్ వ్యవస్థ, అలాగే టోటల్ సిస్టమ్ మొత్తం కూడా ఎవరో ఒక వ్యక్తిని కాపాడాలని చేస్తుంది. సో, ఇక్కడ మనీషా తండ్రికి కూడా అర్థమైపోయింది. నా బిడ్డకు న్యాయం జరిగే వరకు నేను ఇలానే కూర్చుండిపోతాను అని ఆయన పట్టుకొని మరీ కూర్చున్నాడు. ప్రజలందరూ జస్టిస్ మనీషా అనే నినాదాలు మొదలయ్యాయి. అలాగే చాలా నిరసనలు తెలియజేశారు. అలాగే ధర్నాలు కూడా చేశారు. ప్రభుత్వంపై చాలా ఒత్తిడిని కూడా తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ఈ కేసులో చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ అమ్మాయి కనబడడం లేదు అని చెప్పిన తర్వాత పోలీసులు ఫస్ట్ చేయాల్సిందేంటి? లొకేషన్‌ని ట్రాక్ చేయాలి. కానీ అది కూడా వీళ్ళు చేయలేదు. అలాగే ఐడల్ కాలేజ్ సీసీటీవీ ఫుటేజ్‌ని తీసుకోవాలి. అది కూడా తీసుకోలేదు. అయితే ఈ కేస్‌లో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఫేక్ అని అందరికీ క్లియర్‌గా అర్థమైంది. అలాగే పాయిజన్ తాగి చనిపోయిన వాళ్ళ మెడ కోయబడుతుందా? అలాగే 2 కళ్ళు కూడా పీకి కుంతలు పడుంటాయా? అలాగే ఒకవేళ జంతువు గాని దాడి చేస్తే కేవలం మెడ పైన, కండ్ల పైనే దాడి చేస్తుందా? ఏ శరీరం పైన దాడి చేయదా? చేతుల పైన, కాళ్ళ పైన దాడి చేయలేదే. సో, ఇక్కడ క్లియర్‌గా అర్థమవుతుంది. ఏ జంతువు దాడి చేయలేదు. అలాగే పాయిజన్ తాగి అంతకంటే చనిపోలేదు. ఎవరో కావాలని ప్రీ ప్లానెడ్‌గా చేసిన మర్డర్ ఇది. రేప్ అండ్ మర్డర్ ఇది. ఇది రేప్ అండ్ మర్డర్ అని ఎలా చెప్తున్నామంటే, ఆ వ్యక్తిని చూడగానే మనకు తెలిసిపోతుంది. అది మర్డరా? రేప్ అండ్ మర్డరా? ఏంటి అనేది. అందరూ అనుమానించినట్లే ఆ కాలేజ్ వాళ్ళే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. రేప్ చేసి చంపేసి ఎవరు గుర్తుపట్టకుండా ఆమె మొహంపై యాసిడ్ పోశారు. యాసిడ్ పోసి చాలా కళ్ళు కూడా పీకేసి ఆమె గొంతు నులిమి చంపేశారు. ఈ మర్డర్ వెనకాల ఎవడో ఒక పెద్ద తలకాయ ఉండి ఉండాలి. లేదా ఆ పెద్ద తలకాయకు సంబంధించిన వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి. చూడండి, ఈ కేసు జరిగి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ కేసు ఇంకా సాల్వ్ అవ్వలేదు. సాక్ష్యాలన్నీ కూడా ఇప్పటికి డెస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. అన్ని కేసుల్లాగానే ఈ కేసున కూడా మరుగున పడిపోయింది. నాకు తెలిసి మనీషాకి శాంతి ఇంకా చేకూరలేదు. మేబీ చూడాలి. మనీషాకి న్యాయం జరుగుతుందా?